రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వలన ఆరోగ్యవంతులుగా ఉండగలరని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అరుణ సులోచనాదేవి, నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇది ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ యొక్క మంచి కార్యక్రమం ఎంతోమంది ప్రాణాలు కాపాడేదానికోసం ఈ సూటబుల్ బ్లడ్లు సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని స్టోరేజ్ చేసి అవసరం వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరమనేసి కూడా ప్రాణాలు కాపాడే సమయం అది. అటువంటి బ్లడ్ డొనేషన్ చేస్తున్న యూత్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన తిరుపతి జిల్లాలో దాదాపు మనకు ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడా కూడా బ్లడ్ కొరత లేకుండా ప్రతినిత్యం కూడా రుయా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ హరిత గారి ఆధ్వర్యంలో, మా అడిషనల్ డిఎంఎన్హెచ్ ఆధ్వర్యంలో కలెక్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా దాదాపు 9 క్యాంపులు కలెక్ట్ చేస్తున్నాము. 600 నుంచి 700 బ్లడ్ బ్యాగులు కలెక్ట్ చేసి ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడా కూడా రక్త కొరత లేకుండా చూస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన తిరుపతి జిల్లాలో ఎక్కడన్నా ఏదైనా బ్లడ్ సంబంధించినటువంటి అవసరం ఉంటే కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని డిఎంఎన్హెచ్ ఆఫీస్ని సంప్రదించాలని కోరుతున్నాము.